పరిశుద్ధులు ప్రియులైన దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్నప్పుడు మా తాతగారు మా తమ్ముడిని ఉద్దేశించి అంటా ఉండేవారు, మీ ఇంటికి కర్త వీడే, వీడిని జాగ్రత్తగా చూసుకోండి అంటా ఉండేవారు. ఒకసారి 2 సార్లు నాకు బాగానే అనిపించింది. 3వసారి 4వసారి విన్నప్పుడు కర్త ఏంటి, కర్త అనే బిరుదు ఏంటి, దేనికి కర్తని వాడుతున్నారని ఆలోచించాను. కానీ పెద్దయ్యాక తెలిసింది, కర్త అంటే అన్నిటినీ చేసేవాడు, అన్నిటికీ అధిపతి, అదే కర్త. అంటే వాడు మా నాన్నగారి ఇంటి పేరుని తీసుకుంటాడు కాబట్టి వాడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవారు అనమాట. నాకు అప్పుడు అర్థమైంది, కర్త అంటే డూయర్ ఆర్ మేకర్, అది సృష్టించిన వారు, అది చేసిన వారు, దానికి ఆథర్ అనమాట, అది కర్త అంటే. అయితే ఒకసారి నేను కూర్చొని బైబిల్ గురించి ఆలోచిస్తూ ఈ కర్త అనేది దేవుడు వేటికి కర్త అంటే, మామూలుగా మనందరికీ తెలుసు ఆయన ఆశీర్వాదానికి కర్త, ఆయన సమాధానానికి కర్త, ఆయన ప్రేమకు కర్త. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే నాకు 9 దొరికినాయి, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ 10 దొరికినాయి, అలాగా 13 వరకు సేకరించగలిగాను. అయితే ఈ డైలీ డివోషన్లో ఇది ఎందుకు వాడుకోకూడదని నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఆయన అన్నిటికీ కర్త, సృష్టికే కర్త ఆయన. ఆ సృష్టికర్త అని మొట్టమొదటిసారి ఆయన్ని అన్నది ఎవరు అన్నప్పుడు ఆదికాండం 14వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ షాలేము రాజైన మెల్కీసెదెకు ఆయన అబ్రహాము గారు యుద్ధం చేసి వస్తున్నప్పుడు, ఆ యుద్ధంలో గెలిచినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి వచ్చి ఆయన ఏమంటారంటే, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడు అబ్రహామును దీవించును గాక అని అంటారు. అంటే ఈ సృష్టికే కర్త అయిన దేవుడి చేత అబ్రహాము దీవించబడాలి అని ఆయన చెప్తారు. మొట్టమొదటిసారి సృష్టికర్త అనేది అప్పుడే చెప్పబడింది. అంటే ఆయన సృష్టికర్తని మనకు తెలుసు, కానీ మనకివ్వబడిన గ్రంథంలో మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మక సాదృశ్యమైనటువంటి మెల్కీసెదెకు ఆ మాట అంటారు. ఆ తర్వాత నుంచి ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్క దానికి దేవుడు అన్నిటికీ కర్తే, కానీ ఒక్కొక్కసారి మొట్టమొదటిసారి దేనికి ఆయన కర్త అని ఎవరెవరు అన్నారని ఆలోచన చేస్తూ ఉంటే చాలా విచిత్రమైన ఒక క్రమము నాకు దొరికింది. అది న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయము 24వ వచనంలో గిద్యోను గారు మొట్టమొదటిసారి ఆయన్ని ఒకదానికి కర్త అంటారు. అదేంటంటే ఒక బలిపీఠం కట్టి గిద్యోను అక్కడ దానికి యెహోవాయే సమాధానకర్త అని అంటారు. అంటే ఆ బలిపీఠానికి ఆ పేరు పెడతారు, యెహోవాయే సమాధానకర్త. ఆ తర్వాత బైబిల్ మొత్తంలో సమాధానకర్త అని చాలా సార్లు వచ్చింది, కానీ మొట్టమొదటిసారి దేవుణ్ణి సమాధానకర్తగా గుర్తించిన వారు గిద్యోను. ఎందుకంటే గిద్యోను ఏ విధంగా తను పిలువబడ్డాడు ఆయనకు తెలుసు. ఒక చోట దాక్కుని పని చేసుకునే అతన్ని పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తారు దేవుడు. అలా పిలిచి చాలా కొద్ది మందితో విజయాన్ని సాధించగలిగేలాగా అతనిని వాడుకుంటారు దేవుడైన యెహోవా. కాబట్టి వాళ్ళల్లో సమాధానాన్ని తీసుకురాగలిగింది దేవుడే. కాబట్టి ఆ సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేసింది దానికి కర్త ఆయన. అంటే దానిని చేసిన వాడు, సమాధానాన్ని చేసిన వాడు ఆయన అనే అనడం నేను గమనించి, మొట్టమొదటిసారి ఈ గిద్యోను గారు సమాధానకర్త అన్నారనమాట. తర్వాత యోబు గ్రంథం మనం పరిశీలించినప్పుడు యోబు గారు ఒక మాట మాట్లాడతారు. 9వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఏమంటారు అంటే, నేను నిర్దోషిని ఆయనకు తెలుసు, నేను నిర్దోషిని అయినా కూడా నేను దేవుని ఎదుట ప్రత్యుత్తరం ఏమీ నేను ఇవ్వలేనంటారు. అంటే మనం సపోజ్ మనం ఏ తప్పు చేయకపోతే ఎవరన్నా మన మీద ఎలిగేషన్ చేస్తే మనం ఏమంటామంటే మనం దానికి సమాధానం చెప్తాము, నేను కాదండి, నేను చేసింది కాదని. కానీ నేను దేవునికి ప్రత్యుత్తరం ఇయ్యలేను, కానీ ఆయనే న్యాయకర్త అని ఆయనని బతిమాలుకుంటానని. ఎంత తగ్గింపో యోబు గారు. అన్ని కోల్పోయినా కూడా చివరికి ఆయన మీద దోషం మోపుతున్నటువంటి స్నేహితులను బట్టి కూడా ఆయన ఆలోచన చేస్తే, దేవుడే నా ఎదురుగుండా అన్న సరే నేను ఆయనకి ప్రత్యుత్తరం ఇయ్యలేను, ఎందుకంటే కేవలం ఆయన ఒక న్యాయకర్తగా నేను భావించి ఆయన్ని బతిమలాడుకుంటానని యోబు గారు అంటారు. అప్పుడు మొట్టమొదటిసారి యోబు గారు ఆయన్ని న్యాయకర్త అని అభివర్ణించారు దేవుణ్ణి. ఆ క్రమంలో చూస్తే ఇంకొక చోట కీర్తనాకారుడు 16వ కీర్తన 7వ వచనంలో ఆయన ఒక మాట అంటారు దేవుని గురించి. ఆ రోజుల్లో రాజ్యాలలో చాలా మంది ఆలోచనకర్తలు ఉండేవారు. ఆలోచనకర్తలు అంటే అడ్వైస్ చెప్పేవాళ్ళు, రాజుగారికి అడ్వైస్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉండేవారు. అయితే దావీదు మహారాజు గారు ఏమంటారంటే, నాకు ఆలోచనకర్తవి నువ్వే కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటారు. అంటే ఎంతమంది ఎన్ని ఆలోచనలు చెప్పినా చిట్ట చివరికి నాకు వచ్చిన ఆలోచన నీదే, ఎందుకంటే దానికి కర్తవి నువ్వే. నువ్వు ఒక ఆలోచన చేసి నాలో పెడతావు, దానిని నేను పాటిస్తాను, అందుకని నేను నిన్ను స్తుతిస్తాను అని దావీదు మహారాజు గారు అంటారు.
అంటారు. అది ఎంత అద్భుతంగా ఉందో. ఆ తర్వాత ఆలోచనకర్త అనే మాట చాలాసార్లు వచ్చినాయి. వాళ్ళకి ఆలోచనకర్తలు లేరు కాబట్టి వాళ్ళు నశించిపోయారని ఇశ్రాయేల్ జనాంగ గురించి చెప్తారు. అలాగే చాలా మంది ఆలోచనకర్తలు ఉండటం మంచిది అని ఇంకా చాలా సార్లు ఈ మాట వస్తూ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి దావీదు మహారాజు గారు దేవుడైన తండ్రిని ఆయన్ని ఆలోచనకర్తగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం నూతన నిబంధనకు వస్తే యేసుక్రీస్తు వారు ఆయన 14వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తారంటే, నేను తండ్రిని వేడుకుంటాను అని శిష్యులతో అంటారు. దేనికోసం వేడుకుంటారు అంటే, నేను ఆదరణకర్తని ఎల్లప్పుడూ మీతో ఉండగలుగులాగున నేను ఆయన్ని వేడుకుంటాను, అప్పుడు ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మని మీకు అనుగ్రహిస్తాడు అని. ఇది ఇంకొక కర్త. అంటే ఆదరణకర్త అని ఎవరిని అంటారంటే, మనం ఎప్పుడైనా శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, భయంకరమైన శోకంలో మునిగిపోయినప్పుడు మన తల్లిదండ్రులు, మన భాగస్వాములు, మన బిడ్డలో లేదా మన స్నేహితులు మనల్ని ఓదారుస్తారు, మనకి ఆదరణనిస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు మనతో ఉండరు. వాళ్ళు కాసేపు ఉంటారు, కొన్ని రోజులు ఉంటారు, కొన్ని నెలలు ఉంటారు. కానీ మనలో ఉన్న దుఃఖము, ఆ వేదన తీరాలి అంటే అది ఒక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ వల్లనే మనకి అనుగ్రహించబడుతుంది. అది కూడా ఎల్లప్పుడూ అని యేసుక్రీస్తు అక్కడ అన్నారు. ఎల్లప్పుడూ ఆదరణకర్తని నేను మీకు అనుగ్రహిస్తానన్నారు. ఇది ఎంత అద్భుతంగా ఉందో. ఆదరణకి ఆయన కర్త. అంటే ఆదరణ అనే దాన్ని రూపించిన వాడే దేవుడు. అక్కడ ఆదరణకర్త అనే మాటని మనం మొట్టమొదటిసారి చూస్తాం. అదేవిధంగా రోమీలకు రాస్తూ పౌలు గారు 14వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఏమంటారంటే, రోమాపత్రికలో ఒక మాట వాడతారు. అది ఏంటంటే, మీలో పరిశుద్ధాత్మ శక్తి పెంపొందాలి. 15వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీలో పరిశుద్ధాత్మ శక్తి పెంపొందాలి, మీరు విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాలి అంటారు. అంటే మనలో పరిశుద్ధాత్మ బలము రావాలి, మనము గొప్పగా నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలంటే నిరీక్షణ కర్త మీకు ఆధారం అంటారు. నిరీక్షణ కర్త ఎవరంటే దేవుడే. అంటే మనకి ఒక ఆశ ఉంది, మనం ఒక దానికోసం ఎదురు చూస్తున్నాము. ఆ ఎదురు చూపు దాన్ని రూపించింది, అంటే ఎదురు చూడవచ్చు అనే దాన్ని సృష్టించింది ఎవరు అంటే దేవుడే. అందుకే ఆయన్ని నిరీక్షణకర్త అన్నారు. అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలన్నా, మనలో ఆ నిరీక్షణ విస్తారంగా ఉండాలన్నా సరే, నిరీక్షణకర్త యొక్క దేవుడు మిమ్మల్ని సమస్త ఆనందముతో సమాధానంతో నింపుతారని ఉంటుంది. సమస్త ఆనందము, సంతోషము, సమాధానం మనలో ఉంటేనే మనకి నిరీక్షణ ఉంటుంది. అంటే ఈ లోకంలో ఈ లోకయాత్ర ముగిసే వరకు కూడా మనకి రకరకాల కష్టాలు వస్తాయి, అనేకమైన సవాళ్ళను ఎదుర్కొంటాము, అనారోగ్యం వస్తుంది, పేదరికం వస్తుంది, మన వారు దూరం అవుతారు. ఇవన్నీ తట్టుకొని ముందుకు జరగాలంటే మనము శ్రమలో ఉంటే కృంగిపోతాము. కాబట్టి మనలో సమస్తమైన ఆనందము, సమాధానము మనలో నింపడానికి దేవుడే నిరీక్షణకర్తగా మన దగ్గరికి వస్తారు. ఇన్ని విధాలుగా ఆయన ఇన్నిటికీ కర్తగా మన తోడుగా ఉంటూ మనం ఈ జీవితాన్ని కొనసాగించాలంటే, హెబ్రీలకు రాస్తూ పౌలు గారు 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏమంటారంటే, అంతకుముందు 11వ అధ్యాయంలో మనకి విశ్వాస వీరుల జాబితా ఒకటి ఉంటుంది. ఆ విశ్వాస వీరుల గురించి చెప్పి అది అయిపోయిన తర్వాత 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏమంటారంటే, మనము కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెడదామని అంటారు. అంటే మనం అనుకుంటాం ఇదేముంది పెద్ద తప్పు కాదు కదా అని. కానీ ఒక్కొక్కసారి ఆ తప్పులోంచి తప్పు అనేక విధాలైన పాపాలు చేస్తూ మనము సులువుగా చిక్కుల్లో పడిపోతాం. కాబట్టి మనకున్న ప్రతి భారాన్ని, సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాన్ని మనం వదిలిపెట్టేసి విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనము మన పందెములో పరిగెత్తుదామని ఉంటుంది. అంటే మనము ఎవరి వైపు చూడాలంటే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడు కూడా. హీఈస్ ద డూయర్ అండ్ ద మేకర్ ఆల్సో అండ్ హీ కంటిన్యూస్ ద ఫెయిత్. అదనమాట దాని అర్థం. కాబట్టి ఇన్ని విధాలుగా ఇన్ని చేసి కేవలం సృష్టి మాత్రమే చేసి ఆయన వదిలేయలేదు. ఆయన న్యాయానికి ఆయనే రూపకర్త, అదేవిధంగా ఆలోచనకి ఆయనే ప్రధానము, ఆయనే మనకి నిరీక్షణకి ఆధారము, ఆయనే మనకి విశ్వాసానికి కూడా ఆధారం. ఇన్ని రీతులుగా కర్త అయిన దేవుణ్ణి అనుసరిస్తూ రక్షణ పాత్రని చేతబట్టుకుని ఆయన వెనకాల నడుస్తూ అనేక మందికి వెలుగు చూపించడానికి మనం కూడా మార్గదర్శకులుగా ఉండటం తప్ప ఇంకా మనం చేయగలిగింది ఏమి లేదు. ఎందుకంటే సర్వములో ఆయనే సర్వము. అట్టి దేవుణ్ణి కీర్తిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమమైడ ప్రియ పరలోకపు తండ్రి నాయన, సృష్టికి కర్తవైన మీరు కేవలం సృష్టి మాత్రం చేసి వదిలేయలేదు తండ్రి. న్యాయానికి మీరే కర్త, సమాధానానికి కర్త ప్రభ. ఆశీర్వాదము, రక్షణ, ఆదరణ, నిరీక్షణ, విశ్వాసము ప్రభ, ప్రేమ సమాధానాలకు కర్తైన దేవుడు నాయన. మీరు ఇన్నిటి కర్తైన మీరు మా దగ్గర మాలో ఉండి ప్రభ మమ్మల్ని నడిపిస్తూ నిన్ను చేరుకునేదాకా నన్ను మమ్మల్ని అందరినీ కూడా కర్తవైన నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now is all.